బాహుబలి 3లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వినటానికి చాలా క్రేజీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ అయితే ఇదే విధంగా ఉన్నాయి. అక్టోబర్ 31కి మన ముందుకి బాహుబలి ది ఎపిక్ అనే ఒక సినిమా అయితే రాబోతుంది. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి సింగిల్ పార్ట్కి అయితే ఎపిక్ అన్న కాన్సెప్ట్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. అదే విధంగా ఆ ఎపిక్ అన్న సినిమాతో పాటుగా బాహుబలి 3 అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది అని రూమర్స్ ఒక పక్క అయితే వినిపిస్తున్నాయి. మరో పక్క చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సినిమా తీయబోతున్నారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు రూమర్స్ ని కలిపి చూస్తే బాహుబలి 3లో ఐకాన్ స్టార్ ఉండబోతున్నారా అనే సందేహం అయితే మొదలైంది. అలాగే ప్రేక్షకుల్లో ఒక ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఇదే నిజమైతే మరొకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీలో ఎంతమంది ఈ రూమర్ నిజమైతే బాగుండు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మనందరికీ తెలుసు రాజమౌళి గారు ఒక్క ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకురావడానికి 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచే దాని గురించి చిన్న చిన్న హింట్స్ అయితే ఇస్తూ ఉంటారు. మనకు తెలుసు ఆల్రెడీ బాహుబలి సినిమా ఒకటి రాబోతుంది అని చెప్పి దాదాపు సినిమా రిలీజ్కి 5-6 సంవత్సరాల ముందు నుంచే ఎంతో కొంత అయితే వినిపిస్తూ ఉండేది. బాహుబలి అనే ఒక సినిమా ఒక క్రేజీ కాన్సెప్ట్తో ప్రభాస్ గారిని తీసుకురాబోతున్నారని. అదేవిధంగా RRR సినిమా గురించి బాహుబలి 2 రిలీజ్కి ముందే మనం విన్నాం. సో అదే విధంగా ఇప్పుడు మనకి ఐకాన్ స్టార్తో కూడా ఒక సినిమా ఉండబోతుంది రాజమౌళి గారితో అని చెప్పి చిన్న న్యూస్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇది మన రాజమౌళి గారి స్ట్రాటజీ. ఆయన సినిమా స్టోరీ ఏంటి అన్నది కంప్లీట్గా చెప్పకపోయినా సింగిల్ లైన్లో మన ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేస్తారు. సో సినిమా ఇది ఇలా ఉండబోతుంది, మనం చూస్తాం అన్న ఫీలింగ్ ఒకటి. రెండోది అనౌన్స్మెంట్తో క్రేజ్ తీసుకొస్తుంటారు. ఈ రెండు హింట్లని బట్టి చూస్తే ఇంతకుముందు ప్రీవియస్గా ఆయన ఫాలో అయిన రూల్స్ ఇవి. సేమ్ మహేష్ బాబుతో కూడా సినిమా ఉంటుంది అని చెప్పి మనం ఎప్పుడో RRR సినిమా రిలీజ్కి ముందు నుంచే వింటూ ఉన్నాం అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజంగానే రాజమౌళి గారు అలాగే ఐకాన్ స్టార్ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అని తెలుస్తుంది. ఒకవేళ అది నిజంగానే బాహుబలి అయితే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐకాన్ స్టార్ వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే సినిమా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బాహుబలి ఫ్రాంచైజ్కి ఒక అద్భుతం అనమాట. అదేవిధంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అన్న ఉన్న తర్వాత దాని రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళిందో మనం విడిగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ అన్న బాహుబలి క్యారెక్టర్కి ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది. సో అలాంటి క్రేజీ సినిమాలోకి మరో పాన్ ఇండియన్ స్టార్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వెళ్తుంటే డెఫినెట్గా మనందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంలో తప్పే లేదు. నాకు తెలిసి ఈ రూమర్స్ నిజం అవుతాయని అనిపిస్తుంది. మీరు ఎంతమందికి ఇది అవుతుంది అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, పోర్టల్ ఎంటర్టైన్మెంట్స్.